హాయ్ గైస్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంబంధించి మనకి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేశారండి. ఈ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో దీంతో పాటే మనకి స్విమ్స్ కి సంబంధించి మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా అయితే మాక్సిమం ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మీరు స్విమ్స్ కి సంబంధించి అప్డేట్స్ కానివ్వండి, ఏపీ ఈఏపీ సెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ కానివ్వండి, మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. దీంతో పాటు లైక్ చేయండి. లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి అడ్మిషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి అకాడమిక్ క్యాలెండర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి పేజ్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఫస్ట్ లింక్ ని క్లిక్ చేసుకోండి. క్లిక్ హియర్ అని చెప్పి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందండి. ఇక్కడ మనకైతే క్లారిటీగా మెన్షన్ చేశారనమాట. సెకండ్ ఫేజ్ సీట్ అలాటెడ్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పేసి దాన్ని క్లిక్ అయితే చేయండి. మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో పీడిఎఫ్ లో అయితే మీకు మొత్తం ఎవరు సెలెక్ట్ అని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశారనమాట. కిందకి అయితే వెళ్దాము. కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ మనకి స్విమ్స్ సంబంధించి అప్లికేషన్ నంబర్ అయితే ఉంటుంది. దీంతో పాటు స్విమ్స్ మెరిట్ నెంబర్ ఉంటుంది. దాంతో పాటు అప్లికేషన్ నేమ్ ఉంటుంది. దాంతో పాటు ఏపీఎంసీ ర్యాంక్ కార్డు, బైపీసీ, ఏ రీజియన్, ఏ క్యాస్ట్, ఓకేనా. సో జెండర్ ఏంటి, దీంతో పాటు ఏ కోర్సులో మీకు సీట్ వచ్చింది, దాంతోపాటు ఏ కేటగిరీలో మీకు సీట్ వచ్చిందని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది. మీరు ఇన్ కేసు స్లైడ్ అయ్యారా అంటే ఒక కోర్స్ నుంచి ఇంకో కోర్స్ స్లైడ్ అయ్యారని చెప్పేసి కూడా అక్కడ రిమార్క్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకి చాలా మంది అయితే క్వాలిఫై అయితే అయ్యారనమాట. సో ఇక్కడ మనకి అప్రాక్సిమేట్ గా కొన్ని పేజెస్ అయితే మనకి ఉన్నాయంటే ఒక 5-10 పేజీలు అయితే ఉన్నాయన్నమాట. సో మనకి చాలా మంది సీట్లు అయితే వచ్చాయన్నమాట. మాక్సిమం అందరూ కూడా మనకి సీట్లు అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా మంది స్లైడ్ కూడా అయ్యారు అనమాట. కొంతమంది స్లైడ్ కూడా అయ్యారు కాబట్టి సో సీట్స్ అన్ని కూడా మాక్సిమం ఫిల్ అయితే అయ్యాయి అని అనుకుంటున్నాను. సో ఇంకా మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిల్ కూడా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఈ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే రిపోర్టింగ్ చేయాలండి. సో ఖచ్చితంగా రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. మీరు సెకండ్ ఫేజ్ లో మీకు సీట్ వచ్చినా సరే మీరు రిపోర్టింగ్ చేయాల్సిందే. అంటే స్లైడింగ్ అయినా సరే మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సిందే. స్లైడింగ్ అయితే రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదని అని అడుగుతారు అనమాట. సో స్లైడింగ్ అయినా మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాల్సిందే. ఇక్కడ గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు యూనివర్సిటీకి అయితే వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఇచ్చిన డేట్స్ అయితే మాత్రం 10th, ఓకేనా. 12th బిఫోర్ 12 నూన్ అనమాట. దాంతోపాటు 9th అనమాట. అంటే 9th ఫుల్ డే, ఇంకా 10th రోజున 12 నూన్ లోపు అయితే మీరు వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో దీంతో పాటు ఏంటంటే రిపోర్టింగ్ టు ద రెస్పెక్ట్ టు కాలేజెస్ ఫర్ జాయినింగ్. ఓకే, అంటే మీరు స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ యూనివర్సిటీకి అయితే వెళ్ళి రిపోర్టింగ్ ఇప్పుడు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫీజ్ పేమెంట్ అంతా కూడా ఎప్పుడు చేస్తారు? 9th, 10th చేస్తారు. మీరు రిపోర్టింగ్ టు ద కాలేజెస్ అంటే ఏంటి లేదు. అక్కడ మీకు ఒక బ్రాంచ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజియోథెరపీ కానీ అనుకుందాం, అప్పుడు మీకు ఒక కాలేజ్ ఒక బ్రాంచ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలన్నమాట. సో దానికి సంబంధించి డేట్ అయితే మాత్రం 12th. నర్సింగ్ ఒక కాలేజ్ ఒక బిల్డింగ్ లాగా ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. దానికి సంబంధించి డేట్ వచ్చేసరికి 12th అనమాట. ఓకేనా? సో డౌట్ క్లారిటీ అర్థమైంది కదా? ఓకేనా? చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ రెస్పెక్ట్ కాలేజెస్ ఏంటి, యూనివర్సిటీ ఏంటి అని చెప్పేసి. దీంతో పాటు ఇక్కడ మీరు ఇన్ కేస్ మీరు ఇక్కడ 5,500 రూపీస్ అయితే మీరు పే చేయాలన్నమాట. కొత్తగా ఎవరికైనా సీట్ వస్తే వాళ్ళకి చెప్తున్నానండి. సో కొత్తగా సీట్ వస్తే మీకు చెప్తున్నాను. సో మీరేంటంటే 5,500 రూపీస్ అయితే మీరు పే చేయాలి. యూనివర్సిటీ ఫీజు అనేది అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే మీరు పే చేసుకోవాలన్నమాట. అలాట్మెంట్ ఆర్డర్ సంబంధించి మనకి ఇక్కడైతే లింక్ అయితే యాక్టివేట్ చేస్తారు. ఈ లింక్ ని కాపీ చేసుకొని మీరు పేస్ట్ చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏపీ హాల్ టికెట్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే అమౌంట్ అడుగుతుంది. అమౌంట్ పే చేసినట్లయితే అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? దీంతో పాటు ఇక్కడ మనకి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, అంటే యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు మీరు పే చేయాల్సిన ఫీజు వచ్చేసరికి 36,900 రూపీస్ అనమాట. సో ఈ ఫీజు అమౌంట్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, దాంతోపాటు కౌషన్ డిపాజిట్ కూడా మీరు 500 రూపీస్ మీరు పే చేయాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు అయితే రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు పే చేస్తారండి. దీంతో పాటు సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ, ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సీట్స్ ఓపెన్ చేశారనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ వైపు
కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. మనకి రిపోర్టింగ్ సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి. సో ప్రొవిజన్ అప్లికేషన్ ఫామ్ అనమాట, సీట్ అలాట్మెంట్ లెటర్ అనమాట. ఖచ్చితంగా అలాట్మెంట్ లెటర్ అయితే మీరు తీసుకెళ్ళాలి. యూనివర్సిటీ ఫీజు రిసిప్ట్ అనమాట, యూనివర్సిటీ ఫీజు పే చేసినట్టు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ అనమాట, అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు ప్రింట్ అనమాట. ఏపీఎస్సీ ర్యాంక్ కార్డు, 10th క్లాస్ మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. ఇంటర్మీడియట్ టీసీ, దాంతోపాటు సోషల్ కెరీర్ సర్టిఫికేట్ అనమాట, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. సో అదర్ సర్టిఫికేట్స్ అంటే ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్, రెసిడెన్స్ పట్టుకెళ్ళండి. ఇన్కమ్ పట్టుకెళ్ళి ఖచ్చితంగా, ఓకేనా. ఇన్కమ్, వైట్ రేషన్ కార్డ్ కూడా, ఆధార్ కార్డ్ కూడా పట్టుకెళ్ళండి, ఓకేనా. సివి డాక్యుమెంట్స్ అనమాట మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే advised to keep a sufficient number of Xerox certificates. ఓకే. సో ఇది ఏంటంటే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకుంటారండి. సో ఈ డాక్యుమెంట్స్ మొత్తం కూడా తీసుకొని వాళ్ళు కాలేజ్ అయిపోయిన తర్వాత, అంటే మీరు ఈ బేస్ నర్సింగ్ అంటే బేస్ నర్సింగ్ కోర్స్ అనమాట, లేదంటే ఇతర కోర్స్ అనమాట. ఆ కోర్సు పూర్తి అయిపోయినంత వరకు కూడా ఆ సర్టిఫికేట్లు అయితే వాళ్ళు ఎవరు. సో దాన్ని బట్టి మీరు ఇప్పుడే స్కాన్ చేసుకొని, నీట్ గా హై క్వాలిటీ స్కాన్ చేసుకొని మీరైతే ఆ డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీ దగ్గర రెడీగా అయితే సేఫ్ గా అయితే ఉంచుకోవాలన్నమాట. సో దీంతో పాటు నంబర్ ఆఫ్ జెరాక్స్ బట్టి ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు జెరాక్స్ తీసుకుని తర్వాత మేము ఇవ్వమని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు అనమాట. సో జాయినింగ్ అయినప్పుడు కూడా మీరు ఏంటంటే ఇక్కడ చూపించారు కదా, అఫిడవిట్ సబ్మిట్ చేయాలన్నమాట. స్విమ్స్ వెబ్సైట్ ఉంది అఫిడవిట్ అయితే మాత్రం. సో బ్యాక్ వెళ్తే చూపిస్తుంది అనమాట వెబ్సైట్ అయితే. సో కొంచెం బ్యాక్ వెళ్దాం. సో బ్యాక్ వెళ్తే మనకి కింద అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అఫిడవిట్ అయితే వస్తుంది అనమాట. దాని అఫిడవిట్ మీరు జాయినింగ్ అయినప్పుడైతే సబ్మిట్ చేసుకోవచ్చు అండి. దీంతో పాటు ఇక్కడ మనకి అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకుందాం. ఇక్కడ అలాట్మెంట్ లెటర్ అయితే మాత్రం మనకి ఫిఫ్త్ అయితే మాత్రం అలాట్మెంట్ లెటర్ అయితే వస్తుంది అనమాట. అలాట్మెంట్ లెటర్ అయితే 5th 5 PM కల్లా కూడా మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ పీడిఎఫ్ అనేది మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. 10th 9 12 PM కల్లా కూడా మీరు అంటే అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే టైం అయితే ఉండదు అనమాట, ఓకేనా. ఓకే, ఆ తర్వాత మీరు కాలేజ్కి అయితే వెళ్తారు. 9th 10th కాలేజ్కి యూనివర్సిటీకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని సర్టిఫికేట్స్ మొత్తం సబ్మిట్ చేసి ఫీజు మొత్తం పే చేసి రిపోర్టింగ్ యూనివర్సిటీ తరఫు నుంచి ఫీజు కంప్లీట్ చేసుకుంటారు. రెస్పెక్ట్ టు కాలేజెస్ లేకపోతే రెస్పెక్ట్ టు కోర్స్కి అయితే మీరు 12th అయితే వెళ్ళి రిపోర్టింగ్ అయితే పూర్తి చేసుకుంటారు. సో దీని తర్వాత ఏంటంటే మనకి ఇన్ కేసు మనకి అప్పటికి కొన్ని సీట్లు ఏమైనా మిగిలినట్లయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి క్లారిటీగా ఏంటంటే ఈ విధంగా ఇస్తారనమాట. సీట్ మ్యాటర్స్ మొత్తం అంటే రిలీజ్ చేస్తారనమాట. సో ఎన్ని సీట్లు అనేవి మిగిలిపోయి ఏంటి అని చెప్పేసి అయితే క్లారిటీగా అయితే మెన్షన్ చేస్తారండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇక్కడ లింక్ అనమాట, ఇక్కడ కూడా మరి లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ నేను వీలైతే డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. అక్కడికి అయితే వెళ్ళి క్లిక్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో దీంతో పాటు మీకు ఇదే విధంగా ఏపీఎస్సీ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి కానివ్వండి, స్ట్రీమ్స్ కి సంబంధించి డౌట్స్ కానివ్వండి, సో అన్ని కూడా మేము క్లారిఫై చేస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం, అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది. సో దీంతో పాటు మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. దీంతో పాటు మీకు పర్సనల్ గా ఆ డౌట్స్ ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకుని, దీంతో పాటు వీడియో లైక్ చేసి పక్కన కనిపిస్తున్న అయిపోయిన బట్టన్ క్లిక్ చేయండి, ఓకేనా. థాంక్యూ, బాయ్.